ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది గ్రేట్ గ్రాండ్ సన్ ఫ్రీడమ్ ఫైటర్ కన్నెగంటి హనుమంతరావు గారు, పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికాలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీస్లో ఎక్స్పర్టీస్, అంతేకాకుండా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్. సార్, H1B వీసా 2026 రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడ తక్కువ దరఖాస్తులు, భారతీయులకు ఎక్కువ అవకాశాలు అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చెప్పాను కదా మేడం మీకు, స్టెమ్ కోర్సెస్లో ఇండియా నెంబర్ 1, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్. ఇంకొకటి మనకు బాగా కలిసి వచ్చిన అంశం, ఆంగ్లాన్ని మనము అవపోసన పెట్టాం. అంటే ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ అవర్ ఈక్వల్ టు మదర్ టంగ్. మన మాతృభాషతో మన పరాయి భాష కూడా మనకి రెండింటి మీద పట్టుంది. అందుకని మన ఆధిపత్యం, ప్రపంచంలో ఉన్న స్కిల్డ్ లేబర్ అమెరికాకి వెళ్తున్న వాళ్ళలో లెట్సే పర్ యానం 1,00,000 మంది వెళ్ళారనుకోండి H1B వీసాల ద్వారా. అందుట్లో సింహభాగం ఇండియాకే, మన భారతదేశానికి. అందుట్లో ఇంకా ఎక్కువ మెజారిటీ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి. ఎందుకు? ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో మనం నెంబర్ 1 కాబట్టి, ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి పట్టుంది కాబట్టి. సో భయపడాల్సిన అవసరం లేదు. H1B కోటా తగ్గినప్పటికీ నవీన గారు, ఉన్న వాటిల్లోనే ఎక్కువ జాబులు వచ్చేది కూడా మళ్ళీ మన వాళ్ళకే. తగ్గుతున్న మాట వాస్తవం. H1B కోట తగ్గినప్పటికీ, తగ్గినా పెరిగినా భారతీయులు, మరి ముఖ్యంగా తెలుగు వారికి ఎక్కువ H1B వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాకి మనం ఎంత అవసరమో మనమన్నా కూడా అమెరికాకి అంత అవసరం ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ, వీఆర్ నాట్ సేయింగ్ యూ ప్లీజ్ టేక్ తెలుగు ఇంటూ H1Bs అండ్ యునైటెడ్ స్టేట్స్కి రమ్మని చెప్పట్లా. వాళ్ళకు కూడా తెలుసు తెలుగు వాళ్ళు అంటే గణితము, శాస్త్రము, సాంకేతిక రంగాల్లో, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, వైద్య రంగంలో కూడా నెంబర్ 1 కాబట్టి మన తెలుగు పీపుల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఆల్సో. ఇట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దేర్ కార్పొరేషన్స్ అండ్ దేర్ బిగ్ బిజినెసెస్ అండ్ దేర్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్. దే నీడ్ a skilled, talented force to help them run their businesses or corporates. So Telugus have occupied predominantly, we have become a knowledge society. అంటే మనది ఎక్కువ ఆధిపత్యం ఉందంటారు అక్కడ? అబ్సల్యూట్లీ అండి. తెలుగు వాళ్ళకి నాలెడ్జ్ సొసైటీగా ఇప్పుడు అమెరికాలో జూయిష్ పీపుల్కి ఈక్వల్గా, యూదులకి ఈక్వల్గా తెలివితేటలు కలిగిన ఇంకొక ఏదన్నా రేస్ ఉందంటే అది భారతీయ రేసు. ఆ భారతీయ రేసులో ఇంకెవరు ఉన్నారు అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళ్, కన్నడిగా ఆర్ కేరళ. ఈ సదరన్ 5 స్టేట్స్, ఎస్పెషల్లీ మోర్ సో అవుట్ ఆఫ్ ద 5 స్టేట్స్ ఆఫ్ సదరన్ తెలుగు స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్ర, తెలుగుస్ హ్యావ్ ప్రూవెన్ లీడర్స్ ఇన్ టెక్ ఆర్ ఐటీ, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. సో 2026 ఈ H1B వీసాలో ఏమైనా మార్పులు ఉంటాయంటారా? రూల్స్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే లెట్స్ వెయిట్ ఫర్ 1 more month. JD Vance, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాళ్ళ JD Vance గారి భార్య మన తెలుగింటి అమ్మాయి అవటం. JD Vance గారు అంటే అమెరికా ఉపాధ్యక్షుడు, తెలుగు వాళ్ళకి అల్లుడు, తెలుగు లోగిళ్ళకి. సో ఆయన రాబోతున్నారు, వెరీ సూన్ విజిట్ చేయబోతున్నారు. ఐ థింక్ సంథింగ్ పాజిటివ్ మైట్ టర్న్ అవుట్. అంటే వాళ్ళు ఎమోషనల్గా ఏం ఆలోచించరు మనలాగా. అమెరికన్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దెర్ ఈస్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా, యాజ్ వీ ఆల్ నో ద సేయింగ్. బట్ డెఫినెట్గా సానుకూలంగానే ఉంటుంది భారతదేశానికి సంబంధించినంత వరకు. వాళ్ళు ఎంత కఠినతరమైన చట్టాలు చేసినప్పటికీ ఇండియా ఇన్ జనరల్, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు స్పీకింగ్ పీపుల్ ఇన్ పర్టిక్యులర్ ఆర్ ఇన్ ఏ అడ్వాంటేజెస్ పొజిషన్ వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా సార్. అంటే ఇప్పుడు మన వాళ్ళు
వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకే కానీ మీరేమైనా సజెషన్స్ ఇస్తారా అంటే ఇప్పుడున్న టైంలో? చెప్పాను కదా మేడం, మన ఇంటర్వ్యూ బిగినింగ్లో చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అమెరికా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట, మీరు మన భారతదేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలాగా మన ప్రవర్తన వేరే దేశంలో ఉండాలి. సాధ్యమైనంత వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఎస్, తప్పుడు సమాచారం ఇవ్వకుండా నీతిగా నిజాయితీగా డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండి లీగల్గా ఉంటే ట్రంప్ అంత మంచోడు ఇంకెవరు లేరు. ఇల్లీగల్గా కనుక ఆ క్షణం దాటేస్తే చాలు అని గనక మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే తప్పనిసరిగా పట్టుబడితే చాలా అది అసహ్యంగా ఉంటుంది. భారతదేశానికి కూడా మంచిది కాదు, మన తెలుగు వారికి కూడా మంచిది కాదు. కాబట్టి భారతదేశం ఇప్పుడు తీసిపోయింది కాదు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో మనం కూడా తురుంకాన్లు, మనకు కూడా మంచి టాలెంట్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ గ్లోబల్ సిటీ. ట్రస్ట్ మీ, సుమన్ టీవీలో నేను చెప్తున్నప్పుడు హైదరాబాద్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ గ్లోబల్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, మల్టీకల్చరల్ మల్టీలింగ్వల్ సొసైటీ కానీ. సో విభిన్న మతాల, విభిన్న జాతుల, విభిన్న భాషలకి హైదరాబాదు క్లైమేట్ కానీ, ఐటీ, రియల్ ఎస్టేట్, ఫార్మా, ఫిల్మ్ ఇండస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ అండ్ మెనీ అదర్ బయోటెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, GCCs. The present Minister for IT, శ్రీధర్ బాబు గారు, మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, మా సీనియర్ గారు, ఈజ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్, హార్డ్ వర్కింగ్ అండ్ he has got a lot of vision. I'm not saying because he belongs to or we belong to Hyderabad Central University Political Science Department. I have met him, I have interacted with him. He is very humble, he is very knowledgeable, he is a people's man. Yes. అంటే అలాంటి ఒక గొప్ప ఐటీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి హైదరాబాద్ ఈజ్ ఆల్సో నౌ బూమింగ్, యునో లైక్ ఇన్ ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ అండ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ టాస్క్ అని, టీ హబ్ అని, వీ హబ్ అని, టీశాట్ అని. సో అంటే నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా, నేను వచ్చింది తెనాలి నుంచి, నేను ఇప్పుడు ఉంటుంది తెలంగాణలో. ఫ్రమ్ తెనాలి టు తెలంగాణ ఐ వాజ్ ఆల్సో ఇన్ టెల్ అవీవ్, దట్ ఈజ్ ఇజ్రాయెల్. సో తెనాలి టు టెల్ అవీవ్లో కూడా ఉన్నాను, తెనాలి టు ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాను. 100% I can feel how Telangana people and Telangana government is respecting multicultural, lingual society and also talent, knowledge and meritorious based society అయిపోయింది తెలంగాణ. యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ, అంటే ఎవరికైతే ప్రతిభ ఉందో, ఎవరికైతే నైపుణ్యత ఉందో, ఎవరికైతే మంచి బిహేవియర్ ఉందో వాళ్ళందరినీ తెలంగాణ ఈజ్ వెల్కమింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ that they are not doing any sort of divisive politics or divisive mindset. They are very co-opting, adopting coexistence అనే ఒక గొప్ప విషయం తెలంగాణ ఇప్పుడు నౌ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఇట్ హ్యాస్ దేర్. సో ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ప్లస్ పాయింట్స్ for Telangana and to Hyderabad. So what I'm trying to tell viewers is Hyderabad has emerged as a very good IT, pharma, real estate, film industry, defense industry hub. Kabatti even if you don't get a job in the United States of America after your MS, జాబ్ లేదని ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తున్నానమ్మా. మీ పిల్లలు ఎవరైనా అమెరికాలో చదువుకుంటుంటే అక్కడ జాబులు రాలేదు, ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పంపించాము, ఇప్పుడు ఏం చేయాలి, పిల్లల్ని అక్కడ ఉంచాలా లేకపోతే ఏదన్నా PhD ప్రోగ్రామ్కి అప్లై చేస్తే తద్వారా వీసా ఎక్స్టెండ్ అయ్యిద్ది అనే ఆలోచన మీరు చాలామంది చేస్తున్నట్టున్నారు. నాకు ఫోన్లు వస్తాయి, నాకు తెలుస్తుంది, నాతో ఈమెయిల్ కమ్యూనికేషన్స్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కూడా ఉన్నారు. నేను మీకు చెప్పేది ఏంటంటే మన హైదరాబాదు, మన భాగ్యనగరము ఇప్పుడు ఇదివరకు ఇట్లా కాదు, అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచంలో ఏ సిటీకి తగ్గిన విధంగా ఎదుగుతున్న మాట వాస్తవము.
అండర్ ద ప్రజెంట్ లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఆల్సో. అంటే ఇంత ముందల కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆల్సో దే హ్యావ్ డన్ దేర్ బిట్. నౌ రేవంత్ రెడ్డి సార్ ఈస్ డూయింగ్ హిజ్ బెస్ట్ along with IT Minister Sridhar Babu Garu and his good team and the cabinet whole. Yes. So what I'm trying to say is you don't need to get worried. అమెరికాలో ఉంటేనే ప్రపంచం అనుకుంటే తప్పు. ప్రపంచం చాలా పెద్దది. అమెరికా అందుట్లో ఎస్ డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ డెవలప్డ్ కంట్రీ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ దేర్. వీఆర్ ఆల్సో దేర్. ఇండియా, హైదరాబాద్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. కమ్ బ్యాక్ టు యువర్ మదర్ల్యాండ్, వర్క్ హియర్ ఫర్ 1 or 2 years, Yes. get some kind of work experience, and then the whole world is your football ground tomorrow. Yes. Once you have the knowledge, skill and attitude. So don't get disappointed. Life is more precious. Don't get into depression. Come back. చక్కగా మీ రండి, మన వాతావరణానికి రండి. అద్భుతమైన మన హైదరాబాదీ తెలుగు కల్చర్కి మళ్ళీ వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ తిరిగి యూ కెన్ గో బ్యాక్. Yes. ఆఫ్టర్ ట్రంప్ goes back, after he retires from politics, very another 3 years down the line. Yes. The whole world is open, especially America is open to you again. So ఈ 3 years చక్కగా అమ్మా నాన్న చూసుకోవడానికి మీరు రండి. ఇక్కడ చుట్టపక్కలు అమ్మా నాన్నతో ఇక్కడ ఉండండి, చక్కగా ఇక్కడ పనిచేసి వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించండి. సో అంతేగాని డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ఓటమిని అంగీకరించొద్దు. డోంట్ బీ ఫియర్ఫుల్. అరే మా అమ్మ నాన్న ఇంత కష్టపడి పంపించారు. డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ డిఫీట్. ఇది అమెరికాలో ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ తెచ్చుకోలేకపోతున్నాం అనే మైండ్ సెట్కి వెళ్ళదు. Yes. దయచేసి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కమ్ బ్యాక్, సర్వ్ హియర్, గెట్ 2 years 3 years ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ గో బ్యాక్ Yes. wherever you wanted to go back, not only to the United States of America, or you remain in India and give best to your country. Yes. అక్కడ కర్మభూమి, ఇది మీ జన్మభూమి. జన్మభూమికి కూడా ఇవ్వండి, తర్వాత కర్మభూమికి ఆటోమేటిక్గా మీరు ఇవ్వచ్చు. Yes. Thank you, sir. థ్యాంక్ యూ నరేంద్ర గారు.